హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ కాంపిటేటివ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో ముందుగా పొందొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి నేను BSFలో రీసెంట్గా పడినటువంటి నోటిఫికేషన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డీటెయిల్గా 1 by 1 అయితే నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి BSF నోటిఫికేషన్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకైతే వస్తుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. BSF అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మనకైతే ట్రేడ్స్ మ్యాన్, మెయిల్ ఫీమేల్, ఈ నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ చేసింది అనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిల్ ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు. మొత్తం 3588 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో 3406 వేకెన్సీస్ మెయిల్ క్యాండిడేట్స్ కి, అదేవిధంగా 182 వేకెన్సీస్ వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్ అనమాట. ఈ పోస్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్. చూస్తున్నారు కదా ఇక్కడ, కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్. ఇది పే మ్యాట్రిక్స్ వచ్చేసరికి లెవెల్ 3 పే స్కేల్ అనమాట. లెవెల్ 3 పే స్కేల్ 21,000 లెవెల్ 3 పే స్కేల్. మీకు మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. చూడండి, 21,700, 69,100. ఓకేనా? నెక్స్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఈ నోటిఫికేషన్లో పూర్తిగా అయితే తెలుసుకుందాం. క్వాలిఫికేషన్ ఏంటది మీరు ఆల్రెడీ thumbnail లో చూసుంటారు, 10th+ ITI అని. సో దాని గురించి మొత్తం డీటెయిల్స్ అని అయితే నేను మీకు చెప్తాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఉండాలి, ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. ఫోన్ మనకు కంపల్సరీ, ఈమెయిల్ ఐడి ఫోన్ కంపల్సరీ ఉంటాయి కాబట్టి నేను మీకు డీటెయిల్గా అయితే ఇంకా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. చూడండి, ఏదైతే ఇంపార్టెంటో ప్రజెంట్ మనం ఇప్పుడు స్టూడెంట్స్ కాబట్టి మీకు ఏదైతే ఇంపార్టెంటో అంతవరకే చెప్తాను, మీకు అనవసరమైన అయితే నేనేం చెప్పను. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ మస్ట్ క్యారీ అట్లీస్ట్ 1 photo బేరింగ్ ఐడెంటిటీ ప్రూఫ్ సచ్ యాజ్ ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్. ఇవన్నీ నేను మీకు తెలుగులో చెప్తాను. ఏదైనా కానీ ఒక ఐడి ప్రూఫ్ అయితే క్యారీ చేయాలన్నమాట. ఇప్పుడు సెలక్షన్ బోర్డు మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రొడ్యూసింగ్ బిఫోర్ ద సెలక్షన్ బోర్డ్ వ్యాలిడేటింగ్ దేర్ ఐడెంటిటీ. మీ ఐడెంటిటీ ప్రూఫ్ని మీరు వ్యాలిడేట్ చేసుకోవడానికి ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఏదైనా కానీ, కాలేజీ వాళ్ళు ఇచ్చిన ఐడి కార్డు ఏదైనా కానీ అయితే ఒకటి సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇది వచ్చేసరికి మనం అప్లికేషన్లో ఏదైనా తప్పులు కనుక అప్లై చేస్తే ఈ విండో కరెక్షన్ ఏ డేట్ నుంచి 24/8/2025 నుంచి 26/8 అంటే 2 రోజులే కరెక్షన్ విండో అయితే ఇచ్చారు. సో ఈ కరెక్షన్ సంగతి తర్వాత ఫస్ట్ అయితే కరెక్షన్కి ఛార్జెస్ 100 రూపీస్ అనమాట. సో ఈ కరెక్షన్ కాదు, ఫస్ట్ ఇంక మనం తెలుసుకోవాల్సిన అయితే చూద్దాం. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి 100 రూపీస్. SC, OBC ఇంకా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్లకి 100 రూపీస్ ఓన్లీ యాజ్ ఎగ్జామినేషన్ ఫీ ప్లస్ 50 రూపీస్ ప్లస్ GST 18% ఓన్లీ. ఇది ఎగ్జామినేషన్ ఫీ అనమాట. ఉమెన్ క్యాండిడేట్స్ ఆల్సో క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు SC, ST, వీళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్, వీళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది పీడిఎఫ్ సరిగ్గా అంటే పేపర్ను ఫోటో తీసిన PDF కాబట్టి సెలెక్షన్ చేస్తుంటే కొంచెం అనవసరమైనంత సెలెక్ట్ అవుతుంది. సో రిక్రూట్మెంట్ ఏజెన్సీ. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎక్కడ ఉందనేది చూద్దాం. మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి ఎక్కడ ఉందనేది చూద్దాం. చూడండి, 16వది ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్ర. ఈ అందరూ కూడా BSF హెడ్ క్వార్టర్స్ స్పెషల్ ఆపరేషన్స్. ఓకేనా? ఛత్తీస్గఢ్ ఇక్కడికైతే రిపోర్ట్ చేయాలన్నమాట. చూడండి, ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్ స్పెషల్ ఆపరేషన్స్ BSF ఛత్తీస్గఢ్. ఇక్కడైతే మనకి సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట. ఛత్తీస్గఢ్ వెళ్ళాల్సిందే. తర్వాత ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే బిట్వీన్ 18 to 25 years. SC, ST, OBC క్యాండిడేట్స్ అట్లా విధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. చూడొచ్చు.
5 years అప్రైజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి, ఓబీసీకి 3 years అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పాను కదా ఆల్రెడీ 10+ ITI అని చెప్పేసి. సో దానికి సంబంధించినటువంటి ఏమేమి ట్రేడ్స్ ఉన్నాయి అంటే ఇందులో మనం చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కార్పెంటరు, ప్లంబరు, ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటరు, ఓకేనా. ఇవన్నీ కూడా మనకి 10th ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్, 2 years సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ITI, 10th ITI ఇట్లా ఏ కోర్స్ చేసినా కానీ మీరు ఎలిజిబుల్. సో ఎలిజిబుల్ అంటే కాదు, మళ్ళీ ఇందులో కూడా హైట్, చెస్ట్ ఉంటుంది. సో ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ తెలుసుకున్నాక మీరు ఎలిజిబుల్ అయితే మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా టైలరు, వాషర్ మ్యాన్, బార్బర్, స్వీపర్ ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా మీరు ఈ పోస్ట్కి నేను అప్లై చేసుకుంటానంటే కుదరదు. దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకుంటానికి మీరు ఎలిజిబుల్. లేదంటే మాత్రం మీ క్యాండిడేచర్ ఎనీ టైంలో మీకు డిస్క్వాలిఫై చేస్తారు. సో కాబట్టి మీరు కంపల్సరీ మీరు ఈ యొక్క రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తేనే అప్పుడే మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్, ఇది ఇంపార్టెంట్ అనమాట. మీరు అప్లై చేసుకుంటానికి ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. మేల్ వచ్చేసరికి హైట్ 165 centimeters అండ్ అబోవ్, చెస్ట్ 75 ఉండాలి, బ్రీత్ చేసినాక 80 ఉండాలన్నమాట, ఓకేనా. అదేవిధంగా ఫీమేల్ అయితే 155, చెస్ట్ వీళ్ళకి నాట్ అప్లికబుల్, ఎందుకంటే దీనికి కొంచెం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఫీమేల్స్కి అయితే చెస్ట్ రిక్వైర్మెంట్ లేదనమాట. సో కొంతమందికి ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అది ఎవరికి షెడ్యూల్డ్ ట్రైబ్స్, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్లో ఉండే వాళ్ళకి, కొన్ని డిస్ట్రిక్ట్స్ అందులో ఉండే వాళ్ళకి కొన్ని ఎగ్జంప్షన్స్ అయితే ఉంటాయి. సో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైట్ వచ్చేసరికి 165 centimeters అండ్ అబోవ్ అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి మేల్స్కి 75 and 80, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటారు కదా, ఇన్హీల్ ఎక్స్హీల్, 75, 80 అట్లా ఉండాలన్నమాట. అది చూసుకోండి. అట్లా తగ్గట్టుగా మీ దగ్గర ఉంటే అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. దట్టు మీకు ITI సర్టిఫికేట్ ఉండాలి. ఏదైనా కానీ నేను చెప్పినటువంటి ఫిట్టర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ వాటిల్లో. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్, ఐ విజన్ 6/6, 6/9 వితౌట్ కరెక్షన్ ఉండాలన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా చూసుకోవాలి మీరు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే మొత్తం సెలక్షన్ ప్రాసెస్ 3 stagesలో అయితే ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రిటన్ ఎగ్జామ్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. మొత్తం 3 stagesలో అయితే ఉంటుంది అనమాట సెలక్షన్ ప్రాసెస్. ఫస్ట్ అప్లై చేసిన అప్లికేషన్స్లో స్క్రూటినీ చేసి ఒక లిస్ట్ని వాళ్ళైతే డిస్ప్లే చేస్తారు. వీళ్ళు ఫస్ట్ సెలెక్ట్ అయ్యారు అని అయితే ఒక లిస్ట్ అయితే డిస్ప్లే చేస్తారు. ఆ లిస్ట్లో మన పేరు ఉంటే అప్పుడు మనం సెలెక్ట్ అయినట్టు అనమాట. సో వాళ్ళకి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే పెడతారు అనమాట. ఫస్ట్ ఇది వచ్చేసరికి రేస్ 5 kilometers రేస్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 24 minutes. మేల్ అయితే 5 kilometers దూరాన్ని 24 నిమిషాల్లో నడవాలన్నమాట. ఫీమేల్ వచ్చేసరికి 1.6 kilometers 8.30 minutes, 8.30 minutes, 8.30 minutes, 8 minutes 30 seconds అయితే నడవాలన్నమాట. సో ఇది ఒకటి కంపల్సరీ మీరు వాకింగ్ ప్రాక్టీస్ చేయాలి, రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే చాలా తక్కువ టైం కాబట్టి 5 kilometers 24 minutes అంటే మీరు చాలా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఇవన్నీ చూసుకోండి. సో ఈ రన్నింగ్ టెస్ట్, వాకింగ్ టెస్ట్ వీటన్నిటికీ కూడా RFIDతో అయితే మీకు కండక్ట్ చేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత PET. తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ చూడండి. నో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ టు బి హెల్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్లీ ఫిట్ గానే ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే అవసరం లేదు. తర్వాత PET అనేది, అదే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. దానికి సంబంధించినటువంటి మార్కులు అట్లాంటివి ఏమైతే ఉండవు. సో ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. నెక్స్ట్ phase 2 ఎగ్జామినేషన్, రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇందులో రిటన్ ఎగ్జామినేషన్ లో 100 marks ఉంటాయి, 100 questions ఉంటాయి. 100 marks కి 100 questions. క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్రిజర్వ్డ్ అయితే 35%, EWS ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 33%, అన్రిజర్వ్డ్ అండ్ EWS 35, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ SC ST OBC కి అయితే 33%.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట ఇది. The questions will be objective type 100 multiple choice OMR or computer and shall be OMR లో కానీ కంప్యూటర్ కానీ కండక్ట్ చేస్తారనమాట. ఇందులో 4 సెక్షన్స్ ఉండి అంటే 100 మార్క్స్ 100 క్వశ్చన్స్. జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ యాప్టిట్యూడ్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్యానడా ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో 2 గంటలు టైం ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి ఎగ్జామినేషన్ గురించి. నెక్స్ట్ ఫేజ్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా మీకు మెడికల్ డిఎంఈ అంటారు, డీటెయిల్ మెడికల్ టెస్ట్ అంటారు. సో ఇక్కడ చూపించాను కదా ట్రేడ్స్, కార్పెంటర్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్, వీళ్ళందరికీ టెస్ట్ నాట్ రిక్వైర్డ్ అనమాట. సో కొన్నిటికి టెస్ట్ నాట్ రిక్వైర్డ్ ఉంటుంది, కొన్నిటికి టెస్ట్ పెడతారు మళ్ళీ. సో ఇక్కడ చూడండి కొన్నిటికి టెస్ట్ ఉంటుంది కొన్ని ట్రేడ్స్కి అయితే. సో వీళ్ళు ఈ టెస్ట్లో అయితే క్వాలిఫై అవ్వాలి. ఇది కూడా క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఉంటుంది, బట్ చాలా జాగ్రత్తగా చేయాలి అంటే ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి. సో నెక్స్ట్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో టాటూస్ ఇవన్నీ కూడా, టాటూస్ గురించి కూడా అయితే చెప్పారు. టాటూస్ కూడా ఇంత ఈ ఏరియాలో ఉండాలి, ఇట్లా ఉండాలి అని అయితే చెప్పారు. సో టాటూస్ గురించి వీలైనంత వరకు టాటూ అయితే వేయించుకోకుండా ఉండటానికి ట్రై చేయండి. సో ఇంతవరకు అయితే చెప్పాను. ఇంతవరకు మీకు అయితే డేట్ చెప్పలేదు కదా, ఇప్పుడు నెక్స్ట్ డేట్ చెప్తాను. ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం చూడండి, నో వెయిటింగ్ లిస్ట్ అనమాట. వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, మళ్ళీ సెకండ్ లిస్ట్ ఇస్తారేమో, థర్డ్ లిస్ట్ ఇస్తారేమో, అట్లా ఏమి ఉండదు అనమాట. వెయిటింగ్ లిస్ట్ అయితే ఏం తీరు. నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి, సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ కనుక మీకు ఎక్కువ మార్కులు వచ్చి మీరు మెరిట్ లిస్ట్లో ఫస్ట్లో కనుక ఉన్నట్టయితే మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కాకుండా యూఆర్లోనే సెలెక్ట్ అయిపోతారు. సో ఎస్సీ ఎస్టీల్లో ఇంకా నెక్స్ట్ మీ వెనక ఉన్న వాళ్ళకైతే ఆ ఎస్సీ ఎస్టీ వేకెన్సీస్ని అయితే వాళ్ళు ఫిల్ చేస్తారనమాట. సో ఇది ఒకటి గమనించండి. మీకు ఎక్కువ మార్కులు వచ్చి రిటర్న్ ఎగ్జామ్లో కనుక ఎక్కువ మార్కులు వస్తే మీ వేకెన్సీస్ వచ్చేసరికి మీరు అన్రిజర్వ్డ్లోనే సెలెక్ట్ అయిపోయినట్టే. హౌ టు అప్లై చూడండి, ఎట్లా అప్లై చేయాలని. అప్లికేషన్ బై ద క్యాండిడేట్ మస్ట్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. దీనికి కావాల్సినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ లింక్, అదేవిధంగా ఎట్లా అప్లై చేసుకోవాలనే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఇది వెబ్సైట్ అనమాట. సో అప్లికేషన్స్ ఆల్రెడీ 25th నుంచి స్టార్ట్ అయిపోయినాయి. 25th జూలై 2025 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. 23rd ఆగస్టు 2025 అయితే క్లోజ్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. మనకి ఆంధ్ర తెలంగాణలో వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటే రెసిడెన్స్ కూడా ఇస్తారు. సో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని రెసిడెన్స్ సర్టిఫికేట్గా కూడా అప్లై చేసి అప్లోడ్ చేసేయచ్చు. ఇది ఇంకా నెక్స్ట్ మీకు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి అనేది నేను మీకు ఇంకొకసారి చూపిస్తానండి. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చెప్పారు. ఫస్ట్ ఓటీపీఆర్ రిజిస్టర్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫిల్ చేయాలి స్టెప్ 2లో. నెక్స్ట్ ఫైనల్ సబ్మిషన్ అనమాట. పేమెంట్ చేసేసేసి ఫైనల్ సబ్మిషన్. రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్, అదేవిధంగా మీ యొక్క ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి మీకు ఏమేమి కావాలి అనేది అయితే నేను మీకు ఇంకొకసారి చూపిస్తానండి. ఇక్కడ ఆల్రెడీ స్కిప్ చేసేసాం. అది దీని గురించి కనుక మీకు ఏదైనా డౌట్స్ కనుక ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు అడిగిన దానికి నేను రిప్లై ఇస్తాను. ఇక్కడ చూడండి, ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ నెసరీ, మ్యాండేటరీ అనమాట. ఉంది 10th క్లాస్ సర్టిఫికెట్, ఎడ్యుకేషన్కి, డేట్ ఆఫ్ బర్త్కి, రెండింటికి కలిపి 10th క్లాస్ సర్టిఫికేట్ అనమాట. కోర్స్ సర్టిఫికేట్, రెలవెంట్ ట్రేడ్, మీకు చెప్పాను కదా ఐటీఐ కోర్స్ సర్టిఫికేట్,
ఇది వచ్చేసరిగా రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్. ఏజ్ రిలాక్సేషన్ అప్లై చేసుకునేటట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఏ బేసిస్ లో అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలో ఏ బేసిస్ లో మనం ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటున్నాం అనేది కూడా వీళ్ళకి మెన్షన్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ నోటిఫికేషన్ లేదన్న డౌట్స్ కనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ రాబోయే వీడియో వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియో చేస్తాను. ఓకేనా? మీకు కనుక ఏదన్నా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ప్రతిదానికి కూడా మీకు ఆన్సర్ చెప్తాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి రీచ్ అయితే చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుకుంటే నాకు పర్సనల్గా మెసేజ్ కూడా చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా అయితే కింద ఇస్తాను. అందులో కూడా మీరు నాకు DM మెసేజ్ చేసినా కానీ నేను అక్కడ కూడా అవైలబుల్గా ఉంటాను. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.